హలో గాయ్స్, మా అన్నయ్య పెళ్ళిలో ఇదొక ఈవెంట్. మా వదినకి ప్రదానం చేయడానికి మేమంతా వాళ్ళ ఇంటికెళ్ళాము. మేము వెళ్ళిన వెంటనే కరెంట్ పోయింది. విలేజెస్‌లో ఇదైతే కామన్. నెక్స్ట్ ఇక్కడ మేము తీసుకొచ్చినవన్నీ మా పెద్దవాళ్ళంతా రెడీ చేసుకుంటున్నారు. వీళ్ళైతే టైం అస్సలు వేస్ట్ చేయరు. టైం అయిపోద్ది అంటూనే ఉంటారు కదా! ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నారు. స్వీట్స్, ఫ్రూట్స్, శారీ, ఇంకా తన కోసం మేకప్ కిట్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇంకా వచ్చిన పెద్దవాళ్ళంతా తనకి పసుపు, కుంకుమ రాసి దీవిస్తున్నారు. ఆశీర్వదించాక ఇంకా ఈ బాక్స్ ఎంతమందికి గుర్తుంది, అప్పట్లో పెళ్ళికూతురు వాళ్ళకి మేకప్ కిట్ ఇదే. దీన్ని అప్పుడుగా గిఫ్ట్గా ఇచ్చేవారు పెళ్ళికొడుకు వాళ్ళు ట్రెడిషనల్గా. అండ్ ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ అది. అండ్ అందులో ఉన్న ప్రతి వస్తువు పెళ్ళికొడుకు వాళ్ళ సిస్టరు పెళ్ళికూతురికి రెడీ చేయాలంట. ఫన్నీగా ఉంది కదా, తను ఆల్రెడీ రెడీ అయి ఉంది. సో మా అక్క అయితే ఇంకా యాక్టింగ్ చేస్తుంది. అండ్ ఈ శారీ పట్టు శారీ అనమాట. ఇది పెళ్ళికొడుకు వాళ్ళు ఇస్తారు. ఇది పెళ్ళిలో పెళ్ళికూతురు వేసుకోవాలి తాళి కట్టించుకునేటప్పుడు. అండ్ నెక్స్ట్ మా అక్క అయితే ఇక్కడ కాటుకు పెట్టి దిష్టి చుక్క పెడుతుంది. దిష్టి చుక్క పెట్టి నెక్స్ట్ గాజులు ఇంకా రింగ్ పెడతారు. ఈ ఈవెంట్కి మెయిన్ రీజన్ తను ఇప్పటి నుంచి మా ఇంటి కోడలు అని అర్థం అంట. చాలామంది ముందే చేస్తారు, కానీ మేము పెళ్ళికి ముందు రోజు చేస్తున్నాము. చేశాక ఇంకా పెళ్ళికూతురు వాళ్ళు మాకు ఫుడ్ అరేంజ్ చేయాలి వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా వాళ్ళు పెట్టిన ఫుడ్ తిని మళ్ళీ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా వాళ్ళు పెట్టిన ఫుడ్ అయితే చాలా బాగుంది. అన్నీ ట్రెడిషనల్గా ఉన్నాయి. బూరెలు, గారెలు అవన్నీ తినేసి ఇంకా పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్.